హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ మెరిస్టిక్ చేయబోతున్నాను. దానికి చెస్ట్ పీస్ కావాలండి, అంటే బోన్లెస్. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా అలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను. నేను ఆ కట్ చేసుకున్న పీసెస్ని 2-3 టైమ్స్ బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత దీనికి మ్యారినేషన్ చేయాలి. ముందుగా మిరియాలు తీసుకోవాలి కొన్ని, అవి బాగా మెత్తగా దంచుకోవాలి అండి. ఇలాగా అల్లం 1.5 టీ స్పూన్ తీసుకోవాలండి. కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, 2 ఎగ్స్. ఇవన్నీ ఇలా మిక్స్ చేసేయాలి అండి. ఇలా కలిపి వేసుకోవాలి. దీనికి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ అయిపోయిందండి. ఇలా కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, ఆ చికెన్ తీసాము. చూడండి ఎంత బాగా నానిందో. దీనికి ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇలా సపరేట్గా వేసుకుంటే మనకి బాగుంటుందండి. ఎందుకంటే కలిపి వేస్తే అంతా ముద్దలాగా అయిపోతుంది కదా, అందుకని అలా ఒకటిగా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి బాగా కలపాలండి, ఎందుకంటే అవి తగులుకోకుండా ఒకటికొకటి సపరేట్ చేసేయాలన్నమాట. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, అలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేయాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో రావాలి, ఎందుకంటే తినడానికి క్రిస్పీగా బాగుంటుంది. మిగిలిన చికెన్ అంతా అలా వేయించేసుకోవాలి. అలా వేయించుకున్న చికెన్కి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దానికి కావాల్సిన ఐటమ్స్ పెరుగు, పచ్చిమిర్చి అలా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఉప్పు 100 గ్రాములు తీసుకోండి. సోయా సాస్ 1 టీ స్పూన్. ఇంకా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత తెల్లవాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ కారం 2 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి కొంచెం. గ్యాస్ మీద
కడాయి పెట్టుకుందామండి. అందులో కొంచెం ఆయిల్ వేయాలి. అది కాగిన తర్వాత అందులో తెల్లగడ్డలు మేము కట్ చేసుకున్నాం కదండి, సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు వేసుకున్నాం కదండి. తర్వాత మిర్చి వేసుకున్నాం. బాగా కలిపిన తర్వాత అందులో కర్రీ లీవ్స్, జీడిపప్పు వేయాలి. ఇది బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, అప్పుడు పెరుగు వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేయాలి, పసుపు, కారం, ధనియాల పొడి వేసాం కదండి. అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం సోయా సాస్ వేయాలి. అది బాగా కలుపుకోవాలండి. కొంచెం మరిగిన తర్వాత మేము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్లో అందులో వేయాలి. అవి కూడా బాగా మిక్స్ చేయాలి. అలా బాగా కలుపుకోవాలండి కొంచెం సేపు. అప్పుడే దాంట్లో కొంచెం టేస్ట్ వెళ్తుంది ఫ్రై చేసిన పీసెస్లో. చూడండి ఎంత బాగా రెడీ అయిందో చికెన్ మెజెస్టిక్.